తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఉన్న యంగ్ హీరోలు అందరూ కొత్త కథలను ఎంచుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ లాంటి నటుడు సైతం డీజే టిల్లు సినిమాతో వరుస సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన జాక్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా, సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో మరో సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా కథ ఏంటంటే, పాబ్లో నెరుడా అలియాస్ జాక్ అంటే సిద్ధు జొన్నలగడ్డ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల ఎలాగైనా ఇండియన్ రా ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించి దేశానికి ఎలాంటి హాని జరగకుండా దేశం ముందు నిలబడాలని ఫిక్స్ అవుతాడు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో రా చీఫ్ మనోజ్ అంటే ప్రకాష్ రాజ్, ఇతని టీం ను ఇబ్బంది పెడుతుంటాడు జాక్. అదే సమయంలో అసలు జాక్ ఏం చేస్తుంటాడా అని వెతుకుతూ ఉంటుంది భానుమతి అలియాస్ అఫ్సాన్ అంటే వైష్ణవి చైతన్య. జాక్ అండ్ మనోజ్ వెతుకుతుంది ఎవరిని, ఎలాంటి సమస్యను ఢీకొట్టారు, ఆ సమస్య ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానమే జాక్ మూవీ ఎలా ఉందంటే, సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు అంటే కామెడీతో ఒక హైదరాబాదీ స్టైల్లో ఉంటాయని తెలిసిందే. ఈ జాక్ కూడా హైదరాబాదీ స్టైల్లో సిద్ధు మార్క్ తోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సిద్ధు ఫుల్ గానే నవ్విస్తాడు. టెర్రరిస్టులని తనే స్వంతంగా పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సస్పెన్స్ అనిపిస్తూనే నవ్విస్తాయి కూడా. సెకండ్ హాఫ్ లో అసలు మెయిన్ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి జాక్ రా ఆఫీసర్లు చేసే ప్రయత్నాలు కాస్త సీరియస్ గా కామెడీగానే సాగుతాయి. అయితే రా అనే ఒక గొప్ప సంస్థని, అందులో పనిచేసే ఆఫీసర్స్ ని జాక్ సినిమాలో మరీ కామెడీగా చూపించారు. రా వాళ్ళు ఏం చేయలేరు, అంతా హీరోనే చేయగలడు అని ఓ సినిమాటిక్ లిబర్టీలో చూపించడం కాస్త నెగిటివ్ అవుతుంది. ఇందులో హీరోయిన్ కూడా ముస్లిం పాత్ర కావడంతో, ఇంకా ఎక్కువ హిందీ ఉండడంతో చాలా డైలాగ్స్ హిందీ రాని వాళ్లకు అర్థం కావు. ఈ సినిమాని ఒక స్పై థ్రిల్లర్ లా సీరియస్ గా తీయొచ్చు, కానీ సిద్ధు తన స్టైల్ మిస్ అవ్వకూడదని కామెడీని జోడించాడు. కొన్ని ట్విస్టులు మెప్పిస్తాయి. సినిమాలో అమ్మ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఒక రెగ్యులర్ స్పై సినిమాని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కంటే సిద్ధు జొన్నలగడ్డ మార్క్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాను నిలబెట్టడానికి హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎంత కష్టపడ్డాలో అంత కష్టపడ్డాడు. క్యారెక్టర్ లో కొంతవరకు వేరియేషన్స్ ఉండడంతో ఆయన ఇటు కామెడీతో పాటు అటు ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ ని కూడా పండించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకున్న పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్ సైతం చేసిన పాత్ర సినిమాకి చాలా హై ఇచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఇందులో పెద్ద మైనస్ ఏంటంటే, సినిమా కథ పరంగాను చాలా రొటీన్ స్టోరీ. టెర్రరిస్ట్ అటాక్, దాన్ని మన ఇండియన్ ఆర్మీ రా టీంలు అడ్డుకోవడం, వాటి ఆట కట్టించడం అనేది ఇప్పటికే చాలా సినిమాలు చూసాం. ఇందులోనూ అదే ఎలిమెంట్స్ ని జోడించారు. ఆ విషయంలో ఎలాంటి కొత్తదనం లేదు. సినిమాకి ఇది పెద్ద మైనస్. ఈ స్టోరీకి సిద్ధు పాత్రకి లింక్ చేయడం కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, రా లాంటి సీరియస్ కథలోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది జాక్. అలా అని ఫన్ పేలలేదు, థ్రిల్ పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఒక సీరియస్ కథని ఇంత సిల్లీగా తీస్తారని అస్సలు ఊహించలేం. సిద్ధు కోసం చూడాలనుకుంటే థియేటర్ కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఓటీటీలోకి వచ్చే వరకు ఆగాల్సింది. రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5.